రైట్ ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరుగుతున్న ఈ పోలింగ్ కు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 112 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పలువురు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ ఓటు వేశారు. సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ను భారీ బందోబస్తు నడుమ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 250 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఎవరిని లోనికి అనుమతించడం లేదు. పాస్లు ఉంటేనే పరీక్షించామని అనుమతిస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ పోలింగ్ ఈరోజు జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ జరుగుతుంది. అయితే సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా దాంట్లో 80 మంది కార్పొరేటర్లు, 32 మంది ఏదైతే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారో ఈ నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి బరిలో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు బీజేపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడగా ఇటు ఎంఐఎం అభ్యర్థిగా అంటే ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఓన్లీ బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఆ ఎన్నికకు దూరంగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఎన్నిక అంటే ఓటు వేయొద్దని కూడా ఇప్పటికే సభ్యులకు విప్పును కూడా జారీ చేసిన పరిస్థితుంది. అంటే రెండు పార్టీల మధ్యనే కేవలం ఇప్పుడు పోటీ అని చెప్పొచ్చు. అయితే ఎంఐఎం కు 50 ఓట్లు ఉండగా ఇటు బీజేపీకి 24 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 14 ఉన్నాయి. మొత్తం 112 ఓట్లు ఉన్న పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా మరొకవైపు 250 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితుంది. అదేవిధంగా ప్రత్యేకంగా పాస్ ఉంటేనే లోపలికి అయితే పోలీసులు అనుమతిస్తున్నారు అధికారులు. పకడ్బందీగా అయితే అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పోలింగ్ అయితే కొనసాగుతుంది 28 గంటల నుండి. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఇతర సభ్యులు కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా దీనికి సంబంధించి ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి ఉంది. 4 గంటలకు ఈ ఓటింగ్ అయితే పూర్తవుతుంది. ఈ నెల ఎల్లుండి 25వ తారీఖున ఈ ఓటింగ్ సంబంధించిన కౌంటింగ్ రిజల్ట్ ప్రకటిస్తారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. పరస్పరం ఇటు ఇప్పటికే కూడా పార్టీల మధ్య ఏదైతే మాటల కూటాలు కూడా ఈ ఎమ్మెల్సీ సంబంధించి తేలాయి. మరి ఆ రోజు రిజల్ట్ రోజు ఏ విధంగా ఉంటాయని మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.